నమస్తే అండి ముగ్గురు కూడా. నమస్కారం అండి. మల్లేశం గారు, ఎట్లా ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఈ నకిలీ ఓట్లు అనేవి చాలా ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. వీటిని అరికట్టాల్సిన బాధ్యత అన్డౌటెడ్గా కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. దాన్ని అసోసియేట్గా ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా తీసుకొని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కానీ వీటిని అటువంటి కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఇప్పటివరకు జరిగిన చర్యల్లో మీకు ఏమైనా కనిపిస్తుందా మల్లేశం గారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు అనే వజ్రాయుధంలో, ఎందుకంటే ఓటు ద్వారా నీకు ఓటమి గెలుపు అనేది ఉండాలి. కానీ ఈరోజు ఒక అక్రమ పద్ధతులతోటి ఏదో గెలవాలనే ఒక తాపత్రయము ప్రతి పార్టీలో కొంత అవపడతా ఉన్నది. మరి మనము ఎన్నికల్లో కొంత బహిరంగంగానే ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కొంత బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనకు చూస్తుంది. ఎందుకంటే విహారయాత్ర లేనట్టు బస్సులు మరి ఓట్లు వేయడానికి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సందర్భాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు కావచ్చు కొంత అబ్జర్వ్ చేసి దొరకబట్టి మరి ఎన్నికల కమిషన్ అప్పచెప్పినటువంటి సందర్భాన్ని మనము కొంత అది గమనించాల్సినటువంటి అవసరం. అయితే అక్కడ విచిత్రం ఏంటంటే ఆడ మ్యానిపులేషన్ కూడా చాలా విచిత్రంగా జరిగినటువంటి సందర్భం. అయితే అది దాదాపుగా 2 ఏళ్ళ అది మైక్ సింబల్. రైట్ మల్లేశం గారు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో చంద్రమల్లేశ్వరరావు గారు, ఆ చంద్రమల్లేశ్వరరావు చాలా రైట్ టెక్నికల్ ఇష్యూ రావటం వల్ల కొంత చేసిన నిర్వాహకం వల్ల ఒకరు ఎవరికైనా కొడతానంటే భయం, పెడతానంటే ఆశనట్టు ఎవరైనా నాకు ఏదో సహాయం చేయమని అడుగుతారు కావచ్చు. కానీ అధికారులు ఎప్పుడు కూడా రూల్ ఇది ఉన్నదా లేదా అని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అధికారులకు ఉంటుంది. మరి అటువంటి పరిస్థితి చూడకుండా మనకు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కొంత ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే అప్పుడు తిరుపతి ఎన్నికల్లో బీజేపీ ఒకవైపు, టీడీపీ ఒకవైపు, తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా దాన్ని ఖచ్చితమైన సందర్భాన్ని ఇస్తాం. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఏంటంటే అది మాది కాదని చెప్పుకున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మాత్రం వాళ్ళు దాచేటువంటి అవకాశం లేకుండా మరి డైరెక్ట్ గా ఈసీ కొంత దొరకబెట్టేటువంటి సందర్భం ఉన్నది. దానికి మరి తూర్పు పశ్చిమ తిరుపతి సిఐఎస్ఐ పోలీసులు కూడా కొంత బలైనటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కేసులో సాక్ష్యాధారాలు దొరకలేదు, సాక్ష్యాలు లేవు కనుక అని కేసును వైండప్ చేసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు మరి సరే ఈసీ కొంత దాని మీద బయటకు వచ్చినటువంటి మీడియా ద్వారా వచ్చినటువంటి కథనాలతో కొంత స్పందించింది ఈసీ. రకంగా చెప్పాలంటే ఎలక్షన్ వాచ్ లాగా ఒక స్టేషన్ లాగా ఎన్నికల అధికారి కనుక ఉంటే ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశాలు ఉండవు. ఆ పరిస్థితిలో ముందుకు పోవాల్సి కూడా అవసరం. మల్లేశం గారు, 33,000 ఓట్లు దాదాపు బోగస్ ఓట్లు పడ్డాయి, ఒక పార్టీ కావాలని చేసింది అనేది ప్రైమరీ ఎలిగేషన్. మెయిన్గా ప్రధానంగా 2 పార్టీలు కూడా అదే అంటున్నాయి, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కూడా అదే అంటుంది. కానీ అటువంటి పరిస్థితి గ్రౌండ్ రిపోర్ట్లో యాక్చువల్గా ఉండే పరిస్థితి ఉందంటారా? అంటే అన్ని వేల ఓట్లు క్రియేట్ చేసుకొని, బోగస్ ఓట్లు క్రియేట్ చేసుకొని ఆ విధంగా మనిషిని రీప్లేస్ చేసి ఓట్లు వేసే పరిస్థితి ప్రాక్టికల్గా సాధ్యమేనా? అదే వాస్తవంగా ఇప్పుడు ఆయన ఎవరైతే చంద్రమౌళీశ్వరరావు అసలు ఇయ్యారు కాదు, అయినప్పటికీ ఈఆర్ఓ డ్యూటీ చేసి మరి 35,000 ఓటర్లను ఓటర్ ఐడీలను డౌన్లోడ్ చేసుకున్నారు అని ఆరోపణ చేస్తా ఉన్నాయి. కానీ అది 35,000 అనేది కొంత అంత ఈజీ కాదు. ఎందుకంటే సరే ఎంతో కొంత చేసే అవకాశం ఉన్నది. కానీ 35,000 చేసిన అంటే ఆయన వెనక ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక చంద్రమౌళీశ్వరరావు ఒక్కరు చేసేది కాదు, ఒక్కరి ఓటీపీ తోటి అయినటువంటి సందర్భం కాదు. ఈ ఎన్నికల కమిషన్ కొంత నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అది టీడీపీ ఆరోపణ చేసినా,
బీజేపీ ఏర్పాటు చేసిన మరి అధికార పార్టీకి సంబంధం లేదు అని మనకు ఆడ నీకు నిర్ధారణ చేసుకునే పరిస్థితి ప్రూవ్ చేయాలంటే ఇంకా లోతుగా విచారణ చేసి ద్రోహిని గుర్తించి మరి భవిష్యత్తులో కూడా ఎక్కడ ఇప్పుడు ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ కాకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్కి ఉన్నది. ఎందుకంటే 35,000 అనేది మాత్రం చెప్తా ఉన్నాడు, కానీ 35,000 ఒక్కరితో కాదు, దానికి ఉంటుంది అనేది అనుమానం. మల్లేశం గారు, సరే జనరల్గా ఇలాంటి మాల్ ప్రాక్టీస్ జరిగిందంటే జనరల్గా అధికార పార్టీ మీదే అలిగేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఒక పాయింట్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్లో నుండి కీలక వ్యక్తులు, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిటీలో నుండి కీలక వ్యక్తుల యొక్క కొంతమంది పోలీసు అధికారుల సహకారం లేకుండానే ఇంత ప్రాసెస్ జరగడానికి ఆస్కారం లేదు కదా అనేది నా పాయింట్. మీరు 100% అది మనం ఏకీభవిస్తాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు అంటే పెద్దవాళ్ళ అండదండలతోటే ఒక అధికారులు ఏదైనా తప్పులు చేయడానికి కొంత సాహసం చేస్తారు. ఎందుకంటే నేను తప్పు చేయాలనుకున్నప్పుడు నా వెనకే ఒక పొలిటికల్ సపోర్ట్ ఉన్నది అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ పద్ధతిలో చేసి దానికి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఒక్కటే కాదు, మనకి తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మనకు తోలైనటువంటి పరిస్థితి చూస్తాం. నేను జస్ట్ సిక్స్త్ స్టాండర్డ్ వాళ్ళు, 10th బిలో స్టాండర్డ్ వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఓటు వేయడానికి వచ్చినటువంటి సందర్భం కూడా. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చిరో తెలియదు, ఎవరికి ఓటు వేస్తున్నారో తెలియదు, కనీసం అవి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటువంటి సందర్భం కూడా తెలియనటువంటి సందర్భము మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే అయితే అది మనము ఏదో మూకదంపుడుగా ప్రతిపక్షాలు ఏదో ఆరోపణ చేసినాయి కాదు, మీడియా సాక్షిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చాలా మనకు కళ్ళకు కట్టినటువంటి అవపడ్డది. కాకపోతే దీనిలో అధికారులకు ఎవరు ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్ అధికార పార్టీ సపోర్ట్ తోటే కొంత జరిగిందనేది ఇక్కడ క్లియర్ గా అవపడుతూ ఉన్నది. వీళ్ళు ఆరోపణలు చేసినా చేయకపోయినా ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు కొన్ని ఎంకరేజ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ 35,000 అని అంటే అసలు ఒక రకంగా షాక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే 35,000 ఒక నియోజకవర్గంలో 35,000 మందిని ప్రభావితం చేసే పరిస్థితి ఉన్నది అంటే అది చాలా పెద్ద మనకు స్కామ్. అది దీన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో అసలు ప్రజాస్వామ్యానికి విలువ లేదు, ప్రజాస్వామ్యం పూర్తిగా కూలే ప్రమాదం ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. రైట్ వైసీపీ నేత